ఇప్పుడు తెలంగాణ బీజేపీ తన సత్తా చాటబోతుందని ఘంటాపథంగా చెప్తున్నారు. ఇటు అగ్రనాయకత్వం, కేంద్ర నాయకత్వం మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం కూడా చాలా చురుకుగా పనిచేస్తున్నట్టు, వాళ్లకు ఈ రాష్ట్ర నాయకత్వానికి చాలా ఘాటైనటువంటి సందేశాలు కేంద్ర నాయకత్వం నుంచి, అమిత్ షా నుంచి ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు లేనటువంటి వాడి వేడి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖలో కనిపిస్తున్నది. వాళ్ళు దూకుడుగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క అభ్యర్థిని చాలా పగడ్బందీగా వాళ్ళు అధినాయకత్వం, ఇటు మోదీ, అమిత్ షా కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టి పక్కాగా రాష్ట్ర నాయకులతో సంబంధం లేకుండా కేంద్రంలో ఉన్నటువంటి వీళ్ళిద్దరే ఈ తెలంగాణపై దృష్టి పెట్టి అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా పలు సర్వేలు, వ్యక్తిగతంగా సర్వేలు చేయిస్తున్నటువంటి పరిస్థితి అమిత్ షా గారు ఉన్నది. అమిత్ షా గారే ప్రత్యేకంగా ఇన్ఛార్జిగా తీసుకున్నారు తెలంగాణని. అలాగే ఆయన ప్రతి ఒక్క నియోజకవర్గ అభ్యర్థిని కూడా ఆయన సర్వే చేయించి ఎవరికి ఉంటుంది, ఎవరికైతే ఇక్కడ ప్రజాబలం ఉంది, ప్రజా సంకల్పంలో ప్రజలకు చేరువగా ఉన్న వ్యక్తి ఎవరు, ఏ పార్టీ అని చెప్పేసి చూడకుండా అసలు భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్లని ఇవ్వాలి టికెట్ అనే విషయాన్ని పక్కన పెట్టి, అది ఆర్ఎస్ఎస్ కానీ నేపథ్యం, ఏబీవీపీ నేపథ్యం కానీ, ఇంకా ఇతరత్ర రాష్ట్ర జాతీయ స్థాయిలో వాళ్ళు కీలక పదవులు నిర్వహించిన వారైనా సరే పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి కులాల పరంగా, సామాజిక పరంగా ఈ తెలంగాణలో ఉన్న పరిస్థితులను అవలోకనం చేసుకొని అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బలమైనటువంటి అభ్యర్థిని వాళ్ళు దించుకోవడం జరిగింది, అక్కడక్కడ చేర్చుకోవడం జరిగింది. ఎందుకు అనంటే మోదీ హవాతో మేము కూడా గెలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి, ఇటు కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి కీలక నేతలు కూడా బీజేపీ టికెట్ కోసం లైన్ కట్టినటువంటి పరిస్థితి. దీన్ని ఆసరాగా చేసుకొని అమిత్ షా గారు పక్కాగా పావులు కదుపుతూ వాళ్ళని జైన్ చేసుకొని కొత్త వారైనా సరే, ఇటు బీబీ పాటిల్ ఇక్కడ జహీరాబాద్ నుంచి, ఆరూర్ రమేష్ అని వరంగల్కి, ఇలా ఇటు పెద్దపల్లి నుంచి, ఇటు నాగర్ కర్నూలు నుంచి చాలా కొత్త వాళ్ళని బీజేపీలో పని చేయకున్నా ఇతర పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక కళాకారుడా, లేదంటే ఉద్యమకారుడా, లేదంటే కులబలం ఉందా, ఈ సామాజిక పరంగా వీళ్ళ ఓట్ బ్యాంక్ ఉందా, ఈ యొక్క కీలకమైనటువంటి విషయాలకు వెళ్తున్నారు సీనియర్ బీజేపీ నాయకులని, ఆర్ఎస్ఎస్ నాయకులు అనేది పక్కన పెట్టేసింది అగ్రనాయకత్వం. దీంట్లో భాగంగానే 10 సీట్లు పక్కాగా గెలవాల్సిందే అని అమిత్ షా నిర్దేశం చేశారు రాష్ట్ర నాయకత్వానికి. వీళ్ళు కూడా పక్కాగా పనిచేయాల్సిందే సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కనుక అందరూ కలిసికట్టుగా లేకుండానే 25 సీట్లు వచ్చేది, మీరు 8 సీట్లకు పరిమితం అయ్యారని క్లాస్ పీకినటువంటి పరిస్థితి రాష్ట్ర నాయకత్వానికి. ఇప్పుడు పక్కాగా పని చేయకపోతే బాగోదని చెప్పేసి పూర్తిగా కూడా వీళ్ళు చెప్పిన పేర్లను పక్కన పెట్టారు, వీళ్ళు చెప్పే అభిప్రాయాలను పక్కన పెట్టారు. పూర్తిగా కూడా మేమే చూసుకుంటాం, మీరు నడుస్తారా ఏకతాటిపై నడవరా చూసుకోండి అని చెప్పేసి టికెట్లు కూడా వాళ్ళు 100 మంది సర్వేలు నిర్వహించి వాళ్ళు వ్యక్తిగతంగా అమిత్ షా గారే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. జస్ట్ మీరు పనిచేయండి అని రాష్ట్ర నాయకత్వానికి సూచించడం జరిగింది. 10 సీట్లే టార్గెట్, డబుల్ డిజిటే టార్గెట్, 35% ఓటు బ్యాంకును సాధించడమే మన యొక్క ఉద్దేశం. మీరు గ్రామాలకు వెళ్ళాలి, ప్రతి ఒక్క ఓటర్ను 3 సార్లు కలవాలి అని చెప్పేసి ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇటు మోదీ హవా ఉంది, ఇటు అయోధ్య అంశం, అక్షితల అంశం కూడా ప్రజల్లో బాగా ప్రభావితం చేసింది. అది మనకు పూర్తిగా మోదీ గారికి అనుకూలంగా ఉంది. ఇటు అనేసి ఇటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి మండల, గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా ఇటు మోదీకి ఓటు షిఫ్ట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నటువంటి సర్వేల్లో కూడా తేలినటువంటి విషయాన్ని గుర్తు చేశారు అమిత్ షా గారు. కాబట్టి పక్కాగా 10 నుంచి 12 సీట్లు వస్తాయి. మీరు పని చేయకున్నా వస్తాయి, చేసినా వస్తాయి. చేసిన వారికి మీకు ఇంకా అందలం ఎక్కిస్తాం, మీరు ఇప్పుడు టికెట్ రాలేదని బాధపడొద్దని సీనియర్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఇంకా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది.